సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్స్లు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులు ఇచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వయసు కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వయసు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా